ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు జరిపే ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను కరపత్రాలను ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్ విడుదల చేశారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లను కరపత్రాలను గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన ప్రగతిని విజయాలను ప్రచారం చేయడానికి మండల ప్రోగ్రాం షెడ్యూల్ను తయారు చేశారు. ఈ నెల 24వ తేదీన ముటుకూరు గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొంటారని, అధికారులు కూటమి నాయకులను కలుపుకొని క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రతి గ్రామంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం గావించారు. చంద్రబాబు నాయుడు ధన్యవాదములు. అదేవిధంగా ఇండియా కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు పార్టీకి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే విధానంతో 6 రోజులు ఈ కార్యక్రమం చేయాలని బాబు గారు నిర్ణయించారు. ఈ 100 రోజుల కార్యక్రమం ఏంటంటే మొదటిగా ఫస్ట్ తారీఖు పింఛన్లు, రెండోది 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు, మూడోది ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి పూర్తిగా మన రైతులకి శాశ్వతంగా పరిష్కారం చేయాలని చూశారు. మూడోది విజయవాడ నగరంలో వరదలు 10 రోజులు అతలాకుతలైన సందర్భంగా చంద్రబాబు గారు 10 రోజులు నిద్రాహారం లేకుండా కష్టపడి ఎంతో మళ్ళీ అదేవిధంగా పరిశుభ్రత చేసి పిల్లలు ఉండేటట్టుగా చేశారు. ఆరోది ప్రతి నెల 1వ తారీఖున గత ప్రభుత్వం అయితే 1వ తారీఖు పడడం తెలియదు, 10వ తారీఖు పడి తెలియదు, 5వ తారీఖు పడి తెలియదు జీతాలు. ఇప్పుడు మొదటి ఫస్ట్ తారీఖుగా పడినట్టుగా చేశారు. అందుకోసం 6 పథకాలు ప్రవేశపెట్టిన సందర్భంగా 100 రోజులు పూర్తి సందర్భంగా ఇది మన మంచి ప్రభుత్వం అని చంద్రబాబు గారు ప్రజలలో తీసుకెళ్లాలని భావించి ఈ కార్యక్రమం రూపొందించారు.